హలో వెల్కమ్ టు వన్ మోర్ ఫుల్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది శ్రీరామనవమి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు మేమందరం కూడా మా అక్క మా తోడుకోడలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే ఆ రోజు మార్నింగ్ 5 o'clockకే లేచామన్నమాట. బికాస్ అక్కడికి 9 o'clock కల్లా వెళ్ళాలి. ఎందుకంటే బావగారికి ఆ రోజు వర్కింగ్ డే అనమాట. సో వర్క్ ఉంది, లాగిన్ అవ్వాలి 9 o'clock కల్లా. సో మేము ఎర్లీగా వెళ్ళాలి. మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేప్పటికి టైం 5:40 అయిందనమాట. సో నేనైతే ఫస్ట్ టీ అయితే పెట్టేసి ముందుగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఆ రోజు చాలా ఎర్లీగా పూజ చేసేసాను. పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేనైతే పెట్టిన టీ మాత్రం ఫుల్గా ఆస్వాదిస్తున్నాను. బికాస్ 5 o'clockకే లేచాం కదా, చాలా హెడేక్ అనిపించింది అనమాట. వెంటనే టీ అయితే తాగేసాము. ఇంకా టిఫిన్ కోసం అని చెప్పేసి అత్త ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్రెడీ చట్నీ అయిపోయింది. సో ఇడ్లీ కూడా వేసేసిన తర్వాత మేము ఇంకా ఇడ్లీ తినేసి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఆ రోజు నాకు వీడియో చేయడానికి అసలు కుదరలేదు, చాలా హర్రీబరీ అయిపోయింది. మా ఊరు నుండి మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళడానికి మినిమం 2.5 hours పడుతుంది అనమాట. తాడేపల్లిగూడ నుంచి చింతలపూడి వెళ్ళాలి కదా, చింతలపూడి కూడా కాదు, పక్కన విలేజ్. సో ఈజీగా 2.5 hours పడుతుంది, అది కూడా కార్లో. సో 9 o'clock కల్లా అక్కడికి వెళ్ళాలి అంటే మోస్ట్లీ 7కే రెడీ అవ్వమని ముందే చెప్పారు. సో 7 అయిపోతుంది, ఇంకా చాలా హర్రీ అయిపోయామన్నమాట. సో అందుకని కంప్లీట్ వీడియో చేయడం కుదరలేదు. అక్కడక్కడ గ్లిమ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మేము స్టార్ట్ అయిపోయాము. హైవే నుండి వెళ్తామన్నమాట. విజయవాడ హైవేకి లెఫ్ట్ సైడ్ తిరిగితే చింతలపూడి వెళ్ళొచ్చు కదా. సో మేము ఎప్పుడు వెళ్ళినా అలాగే వెళ్తాము. ఈసారి కూడా అలాగే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే రాజా మా విశాంత్ గారి కోసం వాటర్ మెలన్ తీసుకుంటున్నాడు అనమాట. విశాంత్కి వాటర్ మెలన్ అంటే చాలా ఇష్టం. వాడు వాటర్ మెలన్ చూసిన తర్వాత ఎలా ఎగ్జైట్ అయ్యాడు అనేది కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. ఇంకా వాడి కోసం వాడు ఇష్టంగా తినే కొన్ని బేకరీ ఐటమ్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఏలూరు క్రాస్ చేసిన తర్వాత తీసుకున్నాము ఇవన్నీ. సో ముందు తీసుకోవడానికి టైం కూడా లేదు. సో కంగారుగా వచ్చాం కదా, అందుకే ఏం తీసుకోలేదు అని చెప్పి ఆగి అవైతే తీసుకున్నాము. ఇక్కడైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అక్క వాళ్ళది చింతలపూడి దగ్గర ఎర్రంపల్లి అనమాట. సో ఇది అక్క వాళ్ళ ఇల్లు అనమాట. వెళ్ళగానే మా విశాంత్ గడు అయితే వచ్చేసాడు అనమాట. మమ్మల్ని అందరినీ చూసి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట. రాజాని చూసి బాబాయ్ 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 అని చాలా ఎగ్జైట్ అయిపోయాడు అసలు. అందులోనే రాయాలి. చాక్లెట్ ఫోన్ ఏమన్నా, ఫోన్ ఏమన్నా, ఎందుకు ఫోను? నీకే నీకే జేబులో పెట్టే జేబులో కొన్నాను నీకు. చాక్లెట్ తేనా, చాక్లెట్ తేనా, తేనా తేమ్మ, చాక్లెట్ తేమ్మ. ముద్దు పెట్టి నేను 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 పెట్టను నీకు, నేను పెడతాను, కూర్చో. నేను పెట్టనా? అది చాక్లెట్, మా అమ్మ చాక్లెట్ అని. ఏం కాయ, ఏం కాయ నేనెవరమ్మా పండు, నేనెవరా, నేనెవరు, కాయ నేనెవరు, కాయ వదిలే కానీ ఇంకో ఈ ఎవరో, ఇది ఎవరు, ఎవరు ఎవరో చెత్తా తిరదా, ఎవరో చెల్లా చెల్లా. ఆ పక్కనే మంచం మీద మా బుడ్డిది పడుకుందనమాట. సో వాడు అదే చెప్తున్నాడు. మా బుడ్డి దాని పేరు త్రిధ ఆత్విక అని పెట్టాము. సో అందరూ త్రిధ అని పిలుస్తున్నారు. సో వాడు కూడా త్రిధ అని పిలుస్తున్నాడు. ఎవరు అంటే త్రిధ అని చెప్తున్నాడు అనమాట. వాడికి వచ్చినట్టుగా చాలా క్యూట్గా అనిపించింది అసలు. వాడి ముద్దు మాటల స్టేజ్ కదా ఇది. ఈ స్టేజ్లో వాళ్ళు ఏది మాట్లాడినా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. సో అది కూడా చాలా ముచ్చటగా అనిపించింది. ఇంకా బావగారు వెళ్ళగానే వర్క్ లాగిన్ చేశారు. ఇంకా తర్వాత మేమందరం కలిసి మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో లంచ్ చేసేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు. లంచ్లోకి మా కోసం అని చెప్పేసి థమ్స్అప్ తెప్పించారు. ఇంకా మా విశాంత్ గారికి మాజా అనమాట. సో ఆ మాజాని చూడగానే రాజా తాగొద్దు అని అన్నాడు. సో విశాంత్ రియాక్షన్ చూడండి ఒకసారి. ఇంకా ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, నేను వెళ్ళడానికి రీజన్ ఏంటి వీడియోలో చెప్తాను అని అన్నాను కదా. సో రీజన్ ఏంటంటే మా బుడ్డిది పుట్టి 3 months అయిపోతుంది అనమాట. 3 monthsలో ఒకసారి అత్తగారింటికి తీసుకొచ్చే ఫార్మాలిటీ ఏదో ఉంటుంది కదా. సో ఆ ఫార్మాలిటీ కోసం వెళ్ళాము. మోస్ట్లీ
ఇంకొక రీజన్ కూడా ఉందన్నమాట. మా పాప పుట్టినప్పుడు శాంతులు చేయించాలి అని చెప్పారు పంతులు గారు. అది చేయించడం కుదరలేదు. సో 3rd మంత్ వచ్చింది కదా, అది కూడా చేయించేద్దాము ఒకసారి ఇంటికి తీసుకొచ్చి అనే మెయిన్ రీజన్ తోటి వెళ్ళామన్నమాట. ఇప్పుడు అక్కని, పాపని, బాబుని ముగ్గురిని కూడా మా ఇంటికి తీసుకొచ్చి ఒక 1 వీక్ ఉంచుకుని పంపించేయాలి. సో అది రీజన్. ఇంకా ఇప్పుడైతే అందరం కూడా స్టార్ట్ అవడానికి రెడీగా ఉన్నాము. మా విశాంత్ గారు ఒక 1 వీక్ వాళ్ళు మిస్ అవుతారు కదా, సో వాళ్ళకి ముద్దులు అవి పెట్టేస్తున్నాడు. ఇంక ఇక్కడ చూస్తే మా పెద్దమ్మ ఏడుస్తుంది అనమాట. చాలా మంత్స్ నుంచి ఇంకా అక్కడే ఉండిపోయాడు కదా విశాంత్ కానీ పాప కానీ. ఒక 1 వీక్ వాళ్ళు చాలా మిస్ అవుతారు వాళ్ళిద్దరిని. సో పెద్దమ్మ చాలా ఫీల్ అయింది, చాలా బాధ అనిపించింది తీసుకొచ్చేటప్పుడు. కానీ తప్పదు, ఒక 1 వీక్ తీసుకురావాలి. అంతే కదండి, ఎంతైనా ఉండి వెళ్ళిపోతే ఎవరికైనా చాలా బాధగా అనిపిస్తుంది కదా. మా అక్క 7th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళిపోయింది అనమాట డెలివరీకి. ఇప్పుడు పాప పుట్టి 3 months అయింది. మోస్ట్లీ 5 months నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి చాలా అటాచ్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు 1 వీక్ లేరు, ఉండరు అనేసరికి చాలా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఇంకా అక్కడ నుంచి ఏదో ఒకలాగా మొత్తానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇదైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. వాళ్ళు ఎక్కడికి స్టార్ట్ అయినా కూడా ఇలా ఈ టెంపుల్ దగ్గర ఆగి స్వామివారి దర్శనం చేసుకుని బయలుదేరుతాం. వాళ్ళకి సెంటిమెంట్ అంట. సో ఇప్పుడు కూడా ఆగి స్వామివారి దర్శనం అయితే చేసుకుని మేమైతే బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి ఒక 2.5 hours జర్నీ చేయాలి మా ఇంటికి రావాలి అంటే. చిన్న పాప ఉంది కాబట్టి అక్కకి ఫ్రంట్ సీట్ ఇచ్చేసాము. ఇంకా రాజా ఏమో డ్రైవింగ్. సో నేను, బావగారు, అత్తయ్య, విశాంత్ మేము 4 వెనకాల కూర్చున్నాము. కొంచెం కష్టమైంది, ఓకే ఫైన్, బాగానే వచ్చేసాము. మేము ఎర్రంపల్లిలో స్టార్ట్ అయ్యేప్పటికీ వెదర్ అంతా బాగానే ఉందండి. ఇన్ఫ్యాక్ట్ చాలా ఎండగా కూడా అనిపించింది అక్కడ ఉన్న కొంచెం సేపు. సో మేమైతే స్టార్ట్ అయినప్పుడు వెదర్ అంతా బాగానే ఉంది. సడన్గా ఏమైందో తెలియదు కానీ చాలా చేంజ్ అయిపోయింది అనమాట. చాలా క్లౌడీగా చేంజ్ అయిపోయింది. ఇంకా మధ్యలో మేమైతే ఆగి ఒక సోడా తాగాము అందరం కలిసి. ఇంకా మేమైతే మా ఊరు వచ్చేసాము. ఇదే మా స్ట్రీట్ మా ఊర్లో. ఇంకా ఆ పక్కన మా ఇల్లు అనమాట. సో ఇంటికి అయితే వచ్చేప్పటికి అరౌండ్ 6:30 అట్లా అవుతుంది. సో ఇంటికి రాగానే దిష్టి తీయాలి కదా, సో అందుకని చెప్పేసి వీళ్ళిద్దరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. 2.5 గంటలు ప్రయాణం చేసి చాలా పొలిమేరలు దాటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దిష్టి తీసిన తర్వాతే ఇంట్లోకి అయితే తీసుకువెళ్ళాలి. ఇది ఎప్పటి నుండో వస్తున్న ఫార్మాలిటీ. అది కూడా చిన్నపిల్లలతో వచ్చినప్పుడు కంపల్సరిగా తీయాల్సిందే. చంటి పిల్లలతో వచ్చినప్పుడు దిష్టి ఆవు పేడతో తీయాలంట. అప్పుడు మొత్తం దిష్టి అంతా పోతుందని మా అత్తయ్య చెప్పారనమాట. నాకు కూడా తెలియదు. సో అత్తయ్య ఆవు పేడతో దిష్టి తీసి ఎడం వైపుకి ఒక ముద్ద, కుడి వైపుకి ఒక ముద్ద విసిరేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు. మేము కార్లో ఉన్న లగేజ్ అంతా తీసుకుని ఇంకా ఇంట్లోకి వెళ్ళాలి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.